ఇది అస్సలు వార్త. ఇక చూడండి, మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్, నియోజకవర్గంలో 2000 దుకాణాలట. చూడిగా 2000 దుకాణాల ఒక్క నియోజకవర్గంలో 2000 దుకాణాలు ఒక్క నియోజకవర్గంలో బెల్ట్ షాపులు. మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయా? 7 మండలాలు ఉన్నాయి. 7 గట్టుప్పలు కొత్తగా అయింది మండలం. ఈ 7 మండలాలలో 2000 బెల్ట్ షాపులు పెట్టించిండే కేసీఆర్. 2000 బెల్ట్ షాపులా అమ్మ, 2000 ఒక్క మునుగోడులోనే 2000 వెళ్ళినాయంటే రాష్ట్రం అంతా ఎంత వెళ్ళాలి? ఇక ఎన్ని వేల స్కూల్ ఉన్నాయి? కానీ పోనీ మునుగోడులో ఎన్ని స్కూల్ ఉన్నాయి చెప్పవా? మునుగోడులో డిగ్రీ కాలేజ్ కావాలి చండూరులో అని కొట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి. రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడుతా ఉన్నారు. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? దవాఖానలు ఎన్ని ఉన్నాయి? పోనీ నీళ్ళ ట్యాంకులు 2000 ఉన్నాయా? పోనీ నీళ్ళ ట్యాంకులు చెప్పు. 200 కూడా లేవు మునుగోడులో. 2000 బెల్ట్ షాపులు పెట్టి నేను కడుపుసాలకుండా కేసీఆర్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ఒక్క బెల్ట్ షాప్ లేకుండా ప్రతి బెల్ట్ షాప్ను క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ మొత్తం ఏరితే ఎన్ని అంటే 2000 దాకా దుకాణాలు. 2000 బెల్ట్ షాప్ల. మందుల షాపులు లేవు కానీ ఈ మందుల షాపులు మెడికల్ షాపులను ఉన్నాయా? కేసీఆర్ పరిపాలనకు అద్దం పడుతుందయ్యా ఇది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2000 దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్ షాపులన్నింటినీ మూసివేయిస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలోని దాదాపు 2000 బెల్ట్ షాపులను క్లోజ్ చేయించారు. గ్రామాల వారీగా కమిటీలు వేసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇది ఇన్స్ట్రక్షన్స్, ఇది బాగుంది, ఇది చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది బెల్ట్ షాపులను మూసేస్తామని. మీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ మునుగోడులోనే 2000 వెళ్ళి అంటే ఈ రాష్ట్రంలో కనీసం ఓ 2 లక్షల బెల్ట్ షాపులు ఉంటాయి అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 26,000, ప్రభుత్వ పాఠశాలలు 26,000 బడులు ఉన్నాయి. 2 లక్షల వైన్ షాపులు ఉన్నాయి. 2 లక్షల ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే? చిని అమ్మ నా బతుకు ఏంద్రా ఇవన్నీ బయట పడతా ఉన్నాయని. ఇగో ఇట్లా కప్పి పెట్టిండు అన్నట్టు, ఇట్లా కప్పి పెట్టిండు ఏ లెక్క బయటికి రాకుండా. ఇప్పుడు గొర్రెలది బయటపడే, బెల్ట్ షాపులది బయటపడే, విద్యుత్తుది బయటపడే, ల్యాండ్ బయటపడే, నీటిపారుదల రంగం బయటపడే, ఆర్థిక రంగం కుదేలైంది బయటపడే. ఇంకా దేనికోసం నువ్వు ఇంకా నేను రావాలి, అధికారం పోయింది, కేసీఆర్ కావాలి, ఇంకెవరన్నా కోరుకుంటున్నా చెప్తావు? ఇంకా ఇది సరిపోదా చేసిన పెంట? రాజగోపాల్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు పెట్టి కేసీఆర్ ఊరికి బెల్ట్ షాపులు పెడితే గిద్ద పొరగాలు తాగుడుకు అలవాటై కొత్తగా పెళ్లి చేసుకుంటే పెళ్లైన 6 నెలల ఏడాదికే మొగడు చచ్చిపోతా ఉంటే ముండ మోస్తా ఉన్నారు చిన్న పిల్లలు. కేసీఆర్ పరిపాలన జరిగిన విధ్వంసం ఇది. 30 ఏళ్లలోపు మహిళలు మానవాభివృద్ధి విధ్వంసం, మహిళలను విధవలం చేసినాడు కేసీఆర్ గతంలో. వీటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నియోజకవర్గంలో 2000 బెల్ట్ షాప్ల. ఈ ఇన్నాళ్ళు మా పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నారుగా, ఇప్పుడు చూడండి కుర్చీలు ఇసురుకుంటున్నాడు. బీఆర్ఎస్ కుర్చీలు, ఆ గులాబీ కలర్ కుర్చీలు తట వచ్చి పడుతున్నాయి బయట. బీఆర్ఎస్ లో బగ్గుమన్న వర్గపోరంటూ ఇంక మీరు చూడుర్రి. ఎన్నడో నాడు కేసీఆర్ దగ్గర సార్ ఎట్లున్నామని తెంప మీద కొట్టి వస్తారు. అని కొట్టి రాకపోతే అన్నాడు. వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే, మళ్ళీ ఎవడు కొట్టాడు? వేరేటోళ్ళు కొట్టద్దు, వేరేటోళ్ళు కొట్టారు కూడా, వాళ్ళ అవకాశం ఇయ్యారు వేరేటోళ్ళకు. ఎన్నడో నాడు కేసీఆర్ కేటీఆర్ వంగబెట్టి దిన్న గుద్ది ఉరికొస్తారు. గుద్ది వాళ్ళని బయటికి వేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు తాళం వేసుకొని వస్తారు. చూడు కార్యక్రమం వినట్లేరుగా. నిన్న అడిగే ఏదో కరీంనగర్ కాడ ఏందా నువ్వు మాకు చేసింది అని కార్యకర్తలు వేసి కేటీఆర్ అన్నాడు. చూడిగా నువ్వు మాకు చేసిందేందా ఇంకా మళ్ళీ అడుగుతున్నావు అని అన్నాడు మొక్క ముంగట.